ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బుధవారం నేను చర్చిలో వాక్యం షేర్ చేసుకోవడానికి వెళ్ళబోతున్నానండి. అయితే వెళ్ళే ముందు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు కూడా కొంతమందికి యూజ్ అవుతుందని ఈ విషయం చెప్తున్నాను. ఈరోజు నేను తిమోతి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను అనమాట. తిమోతి గారి గురించి కొద్ది నిమిషాల్లో ఏం చెప్పొచ్చు అంటే, తిమోతి లుస్త్రా అనే ప్రాంతానికి చెందినవాడు. ప్రస్తుతం అది టర్కీ ప్రాంతంగా పిలువబడుతుంది. అతని తల్లి యూదురాలు, అతని తండ్రి గ్రీకు దేశస్థుడు అనమాట. తన యొక్క అమ్మమ్మ గారు, తల్లి యొక్క తల్లిగారు కూడా యూదురాలే. సో తల్లి యొక్క విశ్వాసాన్ని చిన్ననాటి నుండే తిమోతి గారు తనలో పెంపొందించుకొని ఒక మంచి శిష్యుడిగా, ఒక మంచి విశ్వాసిగా ఎదగడం జరిగిందనమాట. అలా ఎదుగుతూ ఉన్న క్రమంలో చుట్టూ ఉన్న ప్రదేశాల్లో ఉన్న వాళ్ళందరి చేత కూడా మంచి సాక్ష్యాన్ని పొందాడు ఈ వ్యక్తి. అయితే ఇలాంటి వ్యక్తిని ఎవరు కోరుకున్నారంటే పౌలు గారు కోరుకున్నారు. దేవుడు అపోస్తులని 12 మందిని ఎలా అయితే కోరుకున్నాడో అంతకంటే గొప్ప పరిచయం చేయడానికి పౌలు గారిని దేవుడు అద్భుతమైన రీతిగా ఎంచుకోవడం, కోరుకోవడం, రక్షించుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని అవపోసనం పట్టిన వ్యక్తి పౌలు గారంట తిమోతిని కోరుకొని తనతో రావాలని ఆశపడి తన తోడు తీసుకువెళ్తారంట. మీరు చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక, తెస్సలోనిక పత్రికలు, 2 పత్రికలు, అలాగే ఫిలోమోను పత్రిక, మీరు ఈ పత్రికలన్నీ చూస్తే ఖచ్చితంగా తిమోతి గారి పేరు మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాల్లోనే కనపడుతుంది అనమాట. దీని ప్రకారం చూస్తే పౌలు గారితోనే తిమోతి పౌలు గారి యొక్క ప్రయాణాల్లో, సువార్త పరిచర్యలో పౌలు గారితో పాటు తిమోతి గారు కూడా బాగా వాడబడ్డారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇలాంటి ఒక వ్యక్తి మొదటి తిమోతి గ్రంథాన్ని ఎందుకు రాస్తారంటే, ఎఫెసీ పట్టణం గురించి, నువ్వు అక్కడికి నాయకుడిగా వెళ్ళాలి, నువ్వు ఒక మంచి శిష్యుడివి, మంచి విశ్వాసివి, ఒక నమ్మకమైన వ్యక్తివి, మంచి సాక్ష్యం పొందిన వ్యక్తివి కాబట్టి నువ్వు ఎఫెసీ పట్టణానికి వెళ్ళి వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని మొదటి తిమోతి గ్రంథాన్ని రాస్తారు. ఇక రెండవ తిమోతి పత్రిక ఎందుకు పౌలు గారు తిమోతికి రాస్తారంటే, ఆయన చివరి దినాల్లో విశ్వాసాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి, నువ్వు నిలిచి ఉన్న విశ్వాసంలో పడిపోకుండా అంతం పట్టుకుని నువ్వు ఎలా నిలిచి ఉండాలనే విషయాలను తిమోతిని బలపరచడం కోసం ఆ పత్రిక రాయడం జరుగుతుంది అనమాట. ఇలా చూసుకుంటే ఎఫెసీ పట్టణానికి అతను వెళ్ళి ఒక నాయకత్వం వహించిన వ్యక్తిగా, బిషప్గా ఉన్న వ్యక్తిగా కూడా మన హిస్టరీలో చూస్తాం అనమాట. అయితే అలాంటి వ్యక్తి యొక్క చావు ఎలా జరిగింది అనేది బైబిల్ గ్రంథంలో అయితే మెన్షన్ చేసి లేదు, కానీ హిస్టరీలో మనం చూస్తే అతడు ఆ ఎఫెసీ పట్టణంలో బిషప్గా ఉన్నాడని చెప్పుకున్నాం కదా. అక్కడ అన్య దేవత యొక్క సెలబ్రేషన్ అంటే ఫెస్టివల్ని జరుపుకుంటుండగా ఇతడు దాన్ని వ్యతిరేకించి నిలబడినందున అక్కడి వారు ఇతన్ని పక్కకి లాగివేసి రాళ్ళతో కొట్టి ఇతన్ని చంపినట్లుగా హిస్టరీలో మనం చూస్తాం అనమాట. ఇది తిమోతి గురించి కొన్ని నిమిషాల్లో వివరణ.